బెంగళూరు అమ్మాయిలు సిగరెట్ తాగుతారని చెప్పగా విన్నాను, నువ్వు తాగుతావా? బెంగళూరులో అమ్మాయిలు బీరు కూడా తాగుతారని విన్నాను, నువ్వు తాగుతావా? పాపకి బాయ్ ఫ్రెండ్స్ ఎంతమందో? ఎస్ ముత్తు, ఫస్ట్ బిఏ హిస్టరీ 100 మీటర్స్. ముత్తు ఇలా రా. రన్నింగ్ బాగానే ఉంది కానీ ప్రాక్టీస్ కొంచెం తక్కువ అనుకుంటా. అవును సార్, మీరు ఇక్కడ నేర్పించినంత ఇదిగా మా స్కూల్ పీటీ మాస్టర్ నేర్పలేదు సార్. మేమే ప్రాక్టీస్ చేసుకున్నాం. అర్థమైంది. ఇప్పుడు ప్రాక్టీస్ వాల్యూ ఏంటో తెలిసిందిగా. అవును సార్. రోజు గ్రౌండ్ కి రావాలి. కాలేజ్ లీవ్ అయినా డైలీ ఇక్కడ ప్రాక్టీస్ ఉంటుంది. నేను గ్రౌండ్ లోనే ఉంటాను. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు క్లాస్కి వెళ్ళు. వస్తాను సార్. ఎంతసేపు ఆలోచించావంటే అంతమంది ఉన్నారనమాట. పర్వాలేదులే, ఆలోచించు. పాపం రమేష్, ఆ అమ్మాయి ఇరుక్కుంటే ఈ అమ్మాయి కంగారు ఎందుకు సంజారాణి? రమేష్ ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, మళ్ళీ గొడవ పెట్టుకోకరా. ఏంటి కవిత అలా ఉన్నావు? ఏం లేదురా, బెంగళూరు అమ్మని మన సీనియర్ కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారు. అది చూసి ఇప్పుడు గారుకుంటే తొరకపోతాను. ఎంతసేపు అలా నించుంటా? నోరు తెరిచి 2 ముక్కలు మాట్లాడమ్మా. కాలేజీలో ర్యాగింగ్ చేయడం చట్ట ప్రకారం తప్ప కాదా? అవును. మరి ఆ అమ్మాయిని వెళ్ళి తీసుకురమంటే రమేష్ చూడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇదిగా ఇదేమైనా తడికలు పడి అనుకున్నావా? కాలేజీ సీనియర్ కుర్రాళ్ళతో ఎత్తుకున్నావే అనుకో, అంతే చింపేస్తారు. తెలియదటే చూడు ఎలా మాట్లాడుతున్నాడు. పాపం మొత్తం అమ్మాయి. తనేమన్నా మనతో పాటు చదివేదా? రేపో మాపో ఢిల్లీ వెళ్ళి సెటిల్ అయిపోయేది. వదిలేయి. ఏమైనా అమ్మాయి మన క్లాసే కదా. అందుకనే వాళ్ళ చేతిలో తనులు నిలమంటావా? బాలేదానివే. ఆగండి. సంధ్య ఇట్రా. ఏంటి ముత్తు? నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఇలారా. ఓకే. ఎంతసేపు అయినా సరే చెప్పకుండా నేను ఇక్కడి నుంచి కదలనివ్వను. குட் மார்னிங் சார். குட் மார்னிங் சார். என்ன சோபனா, நான் உன்னை எங்க கண்ண தேடுறது? ஏன் இங்க நின்னு யோசிச்சுட்டு இருக்க? உங்க அப்பா கிட்ட இருந்து போன் வந்திருக்கு, வா போலாம். మాట్లాడుతున్నాం కదా, నువ్వెందుకు తీసుకుపోతున్నావు? గుడ్ మార్నింగ్ సార్. ఏముంది, ఇంత మనిషిని మాట్లాడుతుంటే తన పాటికి తను వచ్చింది, తన పాటికి తను మాట్లాడింది, తన పాటికి తను తీసుకుపోతుంది. ఎందుకంటే చేసావు? ఒక్కడిచ్చానంటనా? ఎన్నిసార్లు చెప్పాను నీకు పిచ్చ సకలు అయ్యేదని? వెళ్ళు, వెళ్ళి క్షమించమని అడుగు. వెళ్ళు. அது இல்ல இல்ல அவங்க அப்பா கிட்ட இருந்து போன் வந்திருக்கு, கூட்டிட்டு போலாம். తెలుగులో చెప్పి అడవచ్చు కదా. ఏమనుకోకండి సార్, వాళ్ళిద్దరు చుట్టాలు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి అర్జెంట్ అని ఆఫీస్ కి ఫోన్ వచ్చిందట. ఆ తనతో చెప్పి తీసుకెళ్దాం అని వచ్చింది. అది మీకు చెప్పడం చేతకాక భయపడి తమిళ్లో వాగి సారీ సార్. పర్వాలా తీసుకుపోమన్నా. చాలా థ్యాంక్స్ సార్. వస్తాం సార్. తీసుకుపో. థ్యాంక్ యూ సార్. తమిళ పాపరా, అందుకే అమ్మాయి నోరు తెరవలేదు. ఒకవేళ నాడార్సేమో అయ్యంగార్ల పిల్ల ఉంటుంది. కానీ ఏ జాతి అయితే ఏమావా, ఫిగర్ మాత్రం సూపర్ అనుకో. అయినా అట్ట తిరిగిపోయాడండి. తను మనలా గ్రూప్ తో వచ్చింటే దొరికేది కాదు, ఒంటరిగా వచ్చింది కదా. అందుకే వచ్చిన రోజే మనతో పాటు తినడానికి పిలుద్దాం అన్నాను. కవితే వద్దంది. తను ఎవరితోనూ మాట్లాడకుండా మూల కూర్చుంటేను మనమే వెళ్లి పిలవడం ఎందుకని కవిత వద్దని చెప్పింది. దట్స్ మై మిస్టేక్. తప్పు నాదే. అలానే ప్రవర్తించి ఉండకూడదు తెలుసు, కానీ మాట్లాడలేకపోయాను. ఎందుకంటే 2 రోజుల ముందు మా అమ్మ కార్ యాక్సిడెంట్ లో నా కళ్ళ ముందే చనిపోయింది. అది మర్చిపోలేక నేను బెంగళూరులో ఉన్నప్పుడు సరిగ్గా చదవలేకపోయేదాన్ని. నేనొక్కతే కూతుర్ని. నా బాధను అర్థం చేసుకున్న మా నాన్న సొంత ఊళ్ళో ఉన్న తాతయ్య గారి ఇంట్లో ఉంచి చదివించడం మంచిదనుకుని ఈ కాలేజీలో టెంపరీగా చేర్చారు. నేను ఇంకా ఆ సంఘటన మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఎవరితోనూ మాట్లాడలేదు. క్షమించి శోభన, మేమే నేను అపార్థం చేసుకున్నాం. బాధగానే ఉంది శోభన, కానీ అదే తలుచుకుని మనసు ముక్కలు చేసుకోకూడదు. ఈ లోకంలో నువ్వు ఒక్కతనవే కాదు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కష్టం. ఆ ముత్తున్నాడే, అతనికి నీలాగే అమ్మలేదు. అమ్మంటే ముత్తుకంత ప్రేమ. ఇది సలీమా, వాళ్ళ నాన్నకు గుండె నొప్పి. బైపాస్ సర్జరీ చేసినా ఇంకా బాధపడుతూనే ఉన్నారు. గంగరాజు ఉన్నాడే, బాగా చదువుతాడు, కానీ అతన్ని చదివించే శక్తి లేక ఇంట్లో వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. బాగా డబ్బున్నవాడు కామాక్షి, ఒట్టి వెర్రివాడు. అదే అతని బలహీనత. అందరూ చాలా తేలిగ్గా మోసం చేస్తుంటారు.
దీని పేరు ఆదిలక్ష్మి. వీళ్ళమ్మా నాన్న వ్యవసాయ కూలీలు. మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని కాపాడాలన్న కసితో చదువుతోంది. మంచి ధైర్యం ఉన్న పిల్ల. ఆ ఆల్బర్ట్ ఉన్నాడే, చాలా అమాయకుడు. అతని సమస్యల్లో వాళ్ళ నాన్నే. రోజు తాగొచ్చి అందరినీ కొడుతుంటాడు. దీని పేరు సంధ్యారాణి. ఏం కర్మో గాని దానికి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఇతని పేరు రమేష్. తను ఇక్కడే నవ్వుతూ మాట్లాడుతుంటాడు. వాళ్ళ నాన్నకి తను కాలేజీకి రావడం ఇష్టం లేదు. ఎప్పుడూ ఏదో పని చెప్తూనే ఉంటాడు. అంతెందుకు, నన్నే తీసుకో. మా నాన్నకు 5 పిల్లలు. నేను 2 అక్కలు 2 చెల్లెళ్ళు. వాళ్ళ ఊదువత్తుల కంపెనీలో పనిచేస్తూ నన్ను చదివిస్తున్నారు. ఆ చిన్న ఇంట్లో మేము 7 ఉంటున్నాం. ఇలా ఎవరి సమస్యలు వాళ్ళకున్నా మేమందరం ఒక్కచోట కలిసామంటే అన్ని సమస్యల్ని మర్చిపోయి మేమందరం సంతోషంగా ఉంటాం. అది మా ఫ్రెండ్షిప్. నిన్న అమ్మాయితో ఏం చెప్తున్నావు? మన గురించి మన కుటుంబాల గురించి చెప్పాను. అప్పుడే అమ్మాయి మనసు కుదుట పడింది. అలాగా? హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఏ కవిత, ఈరోజు ఫస్ట్ పీరియడ్ ఏంటి? ఇంగ్లీషు. ఇంగ్లీషా? ఏ మావా, ఇంగ్లీష్ అంటరా? రే నోరు మీరా. మనకు అర్థమై సావదు కదరా. సినిమాకి వెళ్తారా? ఏ చింతపండు, మనం వెళ్దానారా? వెళ్దాం. అమ్మాయి తప్పుగా అనుకుంటుంది, వద్దు మామ. ఓయ్, నీ అబ్బాయి నీకు అర్థం కాదు కదా, రారా? వెళ్దామా? వద్దురా. ఓయ్, మీ సంగతి ఏంటి? వస్తారా రారా? ఏంట్రా ఎవరు రావడం లేదా? ఓయ్, మీరు రారు కదా? మీరు కూడా రారు కదా? గుడ్ మార్నింగ్. ఇరికించారు కదరా. దెబ్బకి దెబ్బ చిత్తాను చూడు. Kubla Khan. Kubla Khan. Where else the sacred river ran through heaven, measureless to a man, down to a sunless sea. So twice 5 miles of fertile ground with walls and towers were girdled and round. ఏంటి ఏమైనా అర్థమైందా? ఇంగ్లీష్ నీకు మాత్రమే అర్థమైతే సరిపోతుందా? కూర్చో కూర్చో. మిగతా వాళ్ళ పరిస్థితి చెప్పండి, అర్థమైందా? కరెక్ట్, మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీరందరూ తెలుగు మీడియంలో చదువుకుని వచ్చి ఉంటారు. ఏం తెలివి సార్. ఇంకా కొంతమంది శుద్ధ పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఉంటారని కూడా నాకు తెలుసు. ఆహా, కనుక్కున్నారా? మీకు మొదటి 2 ఏళ్లు ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ లో పాస్ అయితేనే డిగ్రీ వస్తుంది. నేను ఇంగ్లీష్ లో పాఠం చెబితేనేమో మీకు అర్థం కాదు. అవును సార్. తెలుగులో విడమర్చి చెప్పానే అనుకోండి, పాఠమా పూర్తి కాదు. అందుకే ఈ నోట్స్ చూడండి, మీకోసమని ప్రతి పదార్థం రాసి నేనే స్వయంగా తయారు చేశాను. దీని ఖరీదు కొంచెమే, 40 రూపాయలే, ఓన్లీ 40 రూపీస్. అబ్బో, మా నాయన కన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడా? అందరూ తీసుకోవాలి. డబ్బు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇల్దిగా ఇవ్వచ్చు. కింద తీసుకోండి. ఏమో నీకు? తర్వాత తీసుకుంటాను సార్. నీకు సార్. ఏమరా నీకు? తీసుకోరా. అడుగుతున్నారుగా, తీసుకో. నువ్వు తీసుకో. నా సంగతి ఎందుకు కానీ నువ్వు తీసుకో. ఆ సంగతి ఎందుకు కానీ నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నా సంగతి అట్టుంచి నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. కొట్టి బిల్లు వెంగడప్పల్లా ఉన్నారే. నువ్వు తీసుకో. నువ్వే తీసుకో. నువ్వే తీసుకో. నువ్వే తీసుకో. నువ్వే తీసుకోవా? తీసుకోవా? అవును, నువ్వే బస్ లో వస్తావు? మేము ఇంతవరకు నిన్నెప్పుడూ బస్ లో చూడలేదు. తనేమైనా మనలో బస్సులో వస్తుందా? ఏ కార్లోనో వస్తుంది. ఇక నుంచి నేను కూడా మీతో బస్ లోనే వద్దాం అనుకుంటున్నాను. రమ్మంటారా? సంతోషంగా రండి. అయితే మీరు రండి పొండిని పిలవకూడదు. సరే రా పో. సంధ్యారాణి చమత్కారం చేసింది. మీరందరూ ఒకే చోట కూర్చుని తింటారా? స్కూల్లో ఎప్పుడు 9 మందిని కలిసి తినేవాళ్ళం. ఇప్పుడు కాలేజీలో నీతో కలిపి 10 మందిని తింటున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మై డాడీ. మీరు తినండి. హలో శోభనా. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? I'm fine. How are you? Absolutely, I'm fine. Are you free now? Anything important, Daddy? Nothing like that. Can I call you later? Okay, Shobna, take care. Okay, Dad, bye. ఇంట్లో కూడా ఇలా ఇంగ్లీషేనా? అవునవును, తప్పకుండా. నేను చదివే స్కూల్లో ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే అంతే, ఫైన్ కట్టమంటారు. అందుకే మా ఇంట్లో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడమే అలవాటు చేసుకున్నాం. మనం మన ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడితే ఎలా ఉంటుంది? డాడీ, డాడీ,
డాడీ ఆ? డాడీ డాడీ పెద్ద డివోషన్. డాడీ డాడీ ఆ? డాడీ ఏంద్రా కోతనా డాడీ ఏంది డాడీ ఏంద్రా కొత్తనా నాలుగు మొక్కలు వేసుకుంటావు పడిపోతున్నా నడుకుంది ఎట్లా ఎందుకు అందరూ నవ్వుతున్నారు? ఏంటి ముద్దు? మీ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళు, మా వాళ్ళు అలా కాదు, అందుకని నవ్వుకున్నాం. అంతకన్నా ఏం చేయగలం? సారీ సారీ సారీ, నేనెవరిని అవమానించాలని అలా చెప్పలేదు. ప్లీజ్. అపార్థం ఏం చేసుకోలేదు శోభన, ఉన్న పరిస్థితి చెప్పావు, అర్థమైంది. యాక్చువల్లీ ఇంగ్లీష్ లో మాట్లాడడం పెద్ద కష్టమే కాదు. ఇప్పుడు మీరు కూడా మాట్లాడొచ్చు. ఆహా శోభన అమ్మాయి లైన్ లో పెట్టడానికి 4 ముక్కలు ఇంగ్లీష్ లో చెప్పు. నువ్వు మారు. ఇది చెప్పినంత మాత్రాన వచ్చేది కాదు. మాట్లాడుతూ మాట్లాడుతూ నేర్చుకోవాలి. అయితే మేము నీలా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, మాట్లాడించగలవా? తప్పకుండా, కానీ దానికి మీరందరూ కోఆపరేట్ చేయాలి. ఇక మీరెవరు నాతో మాట్లాడినా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. ఓకేనా? అప్పుడే మాట్లాడగలుగుతారు. తప్పుగా మాట్లాడినా పర్వాలేదు, కానీ ధైర్యంగా మాట్లాడాలి. ఏంటి, మొదలెడదామా? ఈ ఒక్కరోజు వదిలే శోభన, రేపటి నుంచి మొదలెడదాం, సరేనా?